నేటి తరం మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాలు దారుణంగా దెబ్బతింటాయని యాదాద్రి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి స్పష్టం చేశారు. భువనగిరి అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు. డ్రగ్స్ ప్రమాదాలు, వాటి వల్ల యువతకు ఏర్పడే ఇబ్బందులు వివరించిన ఆయన సుమారు 1400 మంది విద్యార్థుల చేత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ సిఐ రాధాకిషన్, ఎక్సైజ్ సిఐ రవిచంద్రారెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవాళ నషాముక్త భారత్ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం అన్ని దేశంలో అన్ని కాలేజీల్లో అన్ని ఇన్స్టిట్యూట్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఒక మాస్ ప్లెడ్జ్ ప్రతిజ్ఞ తీసుకోమని చెప్పి సూచించడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కూడా విధంగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా మేము అరోరా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ శ్రీ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ పిల్లలు సుమారుగా 1400 మంది పిల్లల సమక్షంలో ఈరోజు డ్రగ్స్ నిరోధక ప్రతిజ్ఞ, మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా ఒక మాస్ ప్రతిజ్ఞ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ అందరం గుమిగూడి అన్ని బాగా చేశాము. విద్యార్థులు కూడా అవగాహన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలని చూస్తాము. ఇందుకు కలెక్టర్ గారి సమక్షంలో కూడా అంటే వీలైతే నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఒక డేట్ చూసుకొని ప్రిన్సిపాల్ గారి యొక్క సహకారంతో నెక్స్ట్ మంత్ ఒక రోజు మనం ఇక్కడ డ్రగ్ అవగాహన సదస్సు అవేర్నెస్ ప్రోగ్రామ్ భారీ ఎత్తుగా ఒక గంట సేపు అట్లా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలని మేము ఏర్పాటు చేస్తాము. ఇందుకు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లోకల్ ఎక్సైజ్ అధికారులు, DTF అందరు అధికారులతో భారీ ఎత్తున ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక సూపరింటెండెంట్ గా నేటి యువతరానికి ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? డ్రగ్స్ ఒకసారి బారిన పడితే దాంట్లో బయటకు రావడం దాదాపు అసాధ్యం. అందుకని ఈ పిల్లలు ఒకసారి ట్రై చేద్దాం అని అపోహలు ఉన్నారు. అది తప్పని మనం వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. నమస్కారం అండి, నా పేరు ప్రొఫెసర్ చంద్రశేఖర్, డైరెక్టర్ ఆఫ్ అరోరా డీమ్డ్ టు బి యూనివర్సిటీ భువనగిరి. సో ఈరోజు భారత ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి నషాముక్త భారత్ భాగంగా 5వ వార్షికోత్సవంలో భాగంగా మన భువనగిరి జిల్లా యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టరేట్ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ గారు వారి టీంతో భాగంగా మన ఇన్స్టిట్యూషన్ కి విజిట్ చేసి పిల్లలకి ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ అబ్యూజ్ మీద అవేర్నెస్ కార్యక్రమం కల్పిస్తూ డ్రగ్స్ యూజ్ చేయకూడదు, డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థులు ఉండడం కోసం కావాల్సిన ప్లెడ్జ్ అనేది తీసుకోవడం జరిగింది. దానికి అందరికీ కోఆపరేట్ చేసిన టీచర్స్ కి, స్టూడెంట్స్ కి అండ్ డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞతలు. అండ్ డిపార్ట్మెంట్ వారిని ఇంకో రిక్వెస్ట్ చేయడం జరిగింది, డ్రగ్స్ అబ్యూజ్ మీద ఒక అవేర్నెస్ క్యాంపు మా స్టూడెంట్స్ కి కండక్ట్ చేయడమని కోవడంతో సూపరింటెండెంట్ గారు చాలా పాజిటివ్ గా తీసుకొని కమిట్మెంట్ ఇచ్చారు. సో షార్ట్లీ మేబీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అవేర్నెస్ క్యాంప్ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో దానికి వీలైతే కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేయమని కోవడం జరిగింది. సార్ దానికి అంగీకరించారు. సో గ్రాండ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తున్నాం క్యాంపస్ లో. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు? సో 1400 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. సో అందరి చేత కూడా ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది.